అసలు ఎమ్మెల్యేలు మిమ్మల్ని నియోజకవర్గాల్లోకి ఆహ్వానిస్తున్నారా లేదా? గుణమే చేసుకుని చెప్తా. నాకు ఏ ఎమ్మెల్యేతో కూడా 7 అసెంబ్లీలో రెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నారు మీరే చెప్పండి నాకు క్లారిటీ. ఇన్ఛార్జ్ ఉండేటువంటి పరిపాలనలో అక్కడ ఎంపీ గారి పాత్ర కొంచెం ఉంటుంది. అక్కడ ఎన్నికల సమయంలో ఏ ఎమ్మెల్యేకి కూడా ఎంపీ గారి నుంచి వెళ్లాల్సిన నిధులు వెళ్ళలేదు. ఏ ఎమ్మెల్యే కూడా పార్టీ మాకు టికెట్ ఇచ్చింది. పార్టీ అండదండలతో నిలబడ్డాం. వీళ్ళందరూ టికెట్ కాదన్న తర్వాత మీకు టికెట్ వచ్చిందన్నది వాస్తవమా కాదా? సర్వ సామాజిక వర్గం అనేది టైటిల్ అక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నారు కాబట్టి ఎవరి బలాబలాలు ఎవరి సాధ్యాసాధ్యాలు ఈ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక బీసీ నాయకుడిగా మీరేం చేయబోతారు? క్రిస్టియన్ మైనార్టీను చేసి సభ్యులుగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒక మంచి కార్యక్రమం చేస్తే కూడా దూకుంటాం. ఏం చేయకుండా ఊకుంటున్నామో ఏం చేయట్లేదు అంటారు. ఈరోజు మీరు ఎంపీ అయినా కూడా గతంలో ఆయన మీకు బాస్. కర్నూలు జిల్లాలో ఆయన పాత్ర ఆయన ముద్ర వేసినారు.